హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఇవాల్టి స్పెషల్ కొబ్బరి పాల బిర్యానీ. ఈ కోకోనట్ మిల్క్తో చాలా టేస్టీగా బిర్యానీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా చేసి పెట్టండి, పిల్లల నుంచి పెద్దల వరకు చాలా లైక్ చేస్తారండి. చాలా స్పైసీగా, ఎంతో టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుందండి ఈ బిర్యానీ. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేబోయే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వదినమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ అండి. కోకోనట్తో చేసే రెసిపీస్ చాలా మంచిది. మనం ఎప్పుడు కొబ్బరిని పచ్చడిలాగా లేకపోతే స్వీట్స్ లాగా చేసుకుంటాం కదా, అలా కాకుండా ఒకసారి కొబ్బరితో ఇలా పాలతో బిర్యానీ చేయండి, కొబ్బరి పాలతో. ఇప్పుడు దీనికి కావాల్సిన చూసేయండి ఫ్రెండ్స్. ఈ కొబ్బరి పాలకి ఒక చిప్ప కొబ్బరిని, ఒక చిప్ప అయితే సరిపోతుంది. నేను తీసుకున్న రైస్కి, ఒక గ్లాస్ రైస్కి తీసుకున్నాను. ఆ కొబ్బరి చిప్పని ఇలా ఒక చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ఇవి వేసి, కొబ్బరి ముక్కలు వేసి ఇలా గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందు మిక్సీకి మీరు వేసేటప్పుడు వాటర్ వేయకుండానే ముందు కొబ్బరిని పేస్ట్ చేసుకోండి. ఆ తర్వాత వాటర్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా మెత్తగా చేసుకోవాలండి కొబ్బరి అనేది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దానిపైన ఉతికిన లేదా కొత్త చున్నీ ఒకటి ఏదన్నా వేసుకోండి. ఈ చున్నీనే ఎందుకు వేసానంటే, ఇందులో నుంచి మనకి పాలు అనేది చాలా చక్కగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మనకి పాలు చాలా చక్కగా ఇట్లా చున్నీ సిల్క్ది అయితేనే బాగుంటుంది. మీరు కాటన్ కర్చీఫ్ పెట్టుకోవచ్చు కదా అనుకుంటే కాదండి. మీరు కర్చీఫ్ కన్నా ఇట్లా చున్నీలోకి ఈ పేస్ట్ని వేసి ఇలా పిండేస్తే చాలా చక్కగా మనకి పాలన్నీ వచ్చేస్తాయి. వేస్ట్ కావద్దు మనకి ఎక్కడ కూడా. పాలు అనేది చాలా నీట్గా వస్తాయి. మీకు చూపిస్తాను ఇది ఓపెన్ చేసి. ఈ పౌడర్ని కూడా మీరు ఫైబర్ చాలా మంచిది కదా, కొబ్బరి పొడిని దీన్ని ఎండబెట్టుకొని మీరు కూరల్లో కూడా వాడుకోవచ్చండి. ఇట్లా చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా తడి లేదు, చాలా చక్కగా మనకి పాలు అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇదే గ్లాస్తో నేను బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ గ్లాస్లోకి నేను ఎసరు అనేది చూపిస్తాను. మనకి ఒక గ్లాసు కొబ్బరి పాలు వచ్చేసినాయి. ఒక గంట పాటు మీరు ఎలాంటి రైస్ తీసుకుంటారో ఆ రైస్ని ఒక గంట పాటు నానబెట్టేసి ఉంచుకోండి ముందుగానే. ఇప్పుడు ఒక గ్లాస్కి 1.5 గ్లాసు ఎసరు అనేది తీసుకున్నానండి. ఆ వాటర్ కూడా ఈ పాలల్లో పోసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి మీరు కుక్కర్లోకైనా చేసుకోవచ్చండి. నేను ప్యాన్లోకి చూపిస్తున్నాను. కొంచెం నూనె, కొంచెం నెయ్యి రెండు మిక్స్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనకి బిర్యానీకి హోల్ మసాలాలన్నీ ఇందులో వేసేసుకోండి. 2 చెక్క, 4 లవంగ, 2 యాలుక, షాజీరా, సోంపు, బిర్యానీ లీఫ్ వేసుకున్నాను. వేసిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే దీనిలోకి కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. మనకి త్వరగా ఈ ఆనియన్స్ అనేది ఫ్రై అవుతాయి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక 10-15 జీడిపప్పు వేసుకోండి. మనకి ఈ ఆనియన్స్ మంచిగా ఇంకా ఫ్రై అవ్వాలండి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేసుకున్నాము. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 5 చీలికలు వేసుకోండి. పుదీనా కూడా వేసుకోండి ఫ్రెండ్స్. నేను పుదీనా చూపించలేదు, నా దగ్గర ప్రజెంట్ లేదండి, అందుకని దాని బదులు నేను కరివేపాకు చూపించాను. అలాగే ఒక క్యారెట్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ఒక టమాటోని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. టమాటా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూను గరం మసాలా, అలాగే 1 టీ స్పూను బిర్యానీ మసాలా అండి, బిర్యానీ పౌడరు వేసి దానిలోకి మీరు కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోండి. కాడలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. కాడలతో సహా కట్ చేసి వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా మొత్తము ఈ మసాలాలన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పాలను పోసేసి దానిలోకి మనము ఉప్పు కూడా వేసేసుకొని, ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చెక్ చేసుకొని ఇలా మూత పెట్టి ఉంచేసేయండి. ఇప్పుడు నేను గంట పాటు నానబెట్టిన రైస్ని చూపిస్తున్నాను. ఇందులో వాటర్ ఏమీ ఉండనీయకుండా మొత్తము వంపేసి దీనిలోకి వేసుకోండి ఫ్రెండ్స్. నీళ్లు మనకి మళ్ళీ ఎక్కువైతే మనకి బిర్యానీ అనేది మరీ మెత్తగా అయిపోతుంది.
పొడి పొడిగా లేకుండా ఉండాలంటే నీళ్ళు అనేది బియ్యంలో నుంచి మొత్తం వంపేసి నానబెట్టిన బియ్యంలో నీళ్లు వంపేసుకొని మనం ఈ పాలల్లోకి ఆ రైస్ని వేసి మొత్తం కలుపుకొని మీరు ఉప్పు సరిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టుకోండి, సరిపోతుంది. నాకు కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. మీడియంలో పెట్టి ఒక 2 నిమిషాలు మీడియంలో పెట్టుకొని ఫ్లేమ్ని మీరు మూత పెట్టి చూసేయండి ఫ్రెండ్స్. కొంచెం ఇంకా వాటర్ ఉందనగా మొత్తం సిమ్లోనే పెట్టి ఉంచుకోవాలి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, ఆ తర్వాత 2 నిమిషాలు రైస్ వేసిన తర్వాత 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, అలాగే 2 నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బిర్యానీ రెడీ చేసుకోవాలి. చూడండి ఎంత పొలుగ్గా వచ్చిందో, పొడి పొడిగా చక్కగా రైస్ కూడా కుక్ అయిపోయింది. మనకి ఈ కోకోనట్ మిల్క్తో ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇంకా మనము దీన్ని సర్వ్ చేసుకోవటమే అండి. మీరు చక్కగా ఇట్లా రైతాతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఎంతో కమ్మగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం.